బలిజ కాపు సోదరులు ఉన్నారు. వాళ్ళు అధికారం కావాలని కోరుకుంటున్నారు. గత 30-40 సంవత్సరాలుగా మేము కూడా రావాలి, రెడ్లు కమ్మ వాళ్ళలాగా మేము కూడా అధికారంలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ఇది సరైన సమయం. ఇప్పుడు తప్పితే మీకు ఇంకొక 10-20 సంవత్సరాల్లో మీకు రాదు ఈ ముఖ్యమంత్రి పదవి. నేను మా పార్టీతో మాట్లాడగలను. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నేను మాట్లాడి కాపు బలిజలకు న్యాయం, రాజకీయ న్యాయం కల్పించేట్టుగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇది టైము. కాపు బలిజలు కాంగ్రెస్ వైపు వస్తే వాళ్ళు సాధించలేంది గత 30-40 సంవత్సరాలు వాళ్ళ ఆలోచన విధానానికి సరిపోయే విధంగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను పత్రికా మూలంగా వాళ్లకు. మొన్న నేను తిరుపతిలో చెప్పాను, చిరంజీవి గారు రాండి అని. చిరంజీవి గారు ఈ రోజుకి మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో కొవ్వూరులో నేను వచ్చే ముందు కూడా పరిశీలించి వచ్చాను. ఆయన ప్రాథమిక సభ్యత్వం ఉంది. ఆయన సినిమాల్లోకి పోవచ్చు. ఈరోజు ఎన్టీ రామారావు చచ్చిపోయి ఎక్కడున్నాడో ఈ రోజుకి పూజలు చేస్తున్నారు. నేను వస్తుంటే నెల్లూరులో. మరి నారాయణ జయిస్తున్నాడో ఎవరు జయిస్తున్నాడో కానీ ఈ రోజుకి ఆయన బతుకున్నాడు ఎన్టీ రామారావు. అక్కినేని నాగేశ్వరరావుకి ఆ విధంగా జరగటం లేదు. ఎంజీఆర్కి జరుగుతూ ఉంది, ఎన్టీ రామారావు జరుగుతూ ఉంది. నేను చెప్తున్నాను చిరంజీవి గారికి, ఇది టైము. నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిరుపతి నుంచి గెలిపించడమే కాదు, తప్పనిసరిగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేదానికి నా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ముఖ్యమంత్రి చేస్తానని మీకు మీ ద్వారా ఆయన తెలియజేస్తున్నాను. ఆయన బెంగళూరులో ఉన్నాడంట. మరి ఎక్కడుంటే ఏమి నేను తెలియజేస్తున్నాను. ఇది సరైన సమయం. నిర్ణయం తీసుకోండి, రాజకీయ నిర్ణయం తీసుకోండి, రాజకీయాల్లోకి రండి. తప్పనిసరిగా మీ ఎవరైతే కోరుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు బలిజలు కోరుకున్న విధంగా మీకు అధికారం ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నం గట్టిగా చేస్తానని తెలియజేస్తున్నాను.